పాత రేకుర్తి గ్రామానికి చెందిన రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాల్లోని పట్టా భూములను నిషేధిత చట్టం 22A సీలింగ్ యాక్ట్ కింద చేర్చడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని 19, 20, 21వ డివిజన్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 నెలలుగా ఇక్కడ రిజిస్ట్రేషన్లు నిలిపేయడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవనం అతలాకుతలమవుతుందని వారు పేర్కొన్నారు. కరీంనగర్ పరిధిలో పాత రేకుర్తి, విద్యానగర్ పరిధిలోని 19, 20, 21వ మున్సిపల్ డివిజన్లు 125 సర్వే నెంబర్లో విస్తరించున్న 536 ఎకరాలు, 16 సర్వే నెంబర్లో విస్తరించున్న 115 ఎకరాలు మొత్తం 6,000 ఇళ్లు, 10,000 ఫ్లాట్లు, దాదాపు 30,000 మంది జనాభా మరియు 17,000 మంది ఓటర్లు ఈ సమస్యతో ప్రత్యక్షంగా నష్టపోతున్నారు. గత 1 సంవత్సర కాలంగా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో అత్యవసర సమయాల్లో ఆస్తులను అమ్ముకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సాదాసీదా పట్టా భూములను సీలింగ్ యాక్ట్ కింద నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయమని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి, మున్సిపల్ డివిజన్ల ప్రజాప్రతినిధులు, బాధితులు, కాలనీల అసోసియేషన్ తరపున జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తక్షణమే రెవెన్యూ రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, రేకుర్తి, విద్యానగర్ పట్టా భూముల నిషేధిత 22A జాబితా నుండి వెంటనే తొలగించి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునఃప్రారంభించి 30,000 మంది ప్రజల భవిష్యత్తును న్యాయం చేయాలని కోరుతున్నామని రేకుర్తి, విద్యానగర్ 19, 20, 21వ డివిజన్ల ప్రజలు, కాలనీ వాసులు, బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మేము ప్రతి వారం లాగానే ఈరోజు కూడా కలెక్టరేట్కి వచ్చాము. కలెక్టరేట్కి వచ్చి మేడం కలిసి వినతిపత్రం ఇచ్చాము. నా పేరు భాష మోహన్ రెడ్డి. మేము రేకుర్తి తర్వాత విద్యానగర్ చెందిన 19, 20, 21 కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల పరిధిలోని వందలాది ఎకరాలు సీలింగ్ యాక్ట్ కింద ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారని దాని గురించి మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడు గత 5-6 నెలల నుంచి కూడా వస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మాకు హామీ లభించలేదు. కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళొచ్చారు. కోర్టు మీద ఈ 22A మీద ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏంటంటే యథావిధిగా ఉంచమని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది మాకు. కలెక్టర్ గారిని ఈ కోర్టు ఆర్డర్ ద్వారానే మాకు రిజిస్ట్రేషన్ చేయాలని మేము కోరుతున్నాం. దీన్ని బట్టి మేము దీన్ని ఆధారంగా చేసుకొని మిగతా వాళ్ళు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కనీసం ఈ విధంగానన్నా మాకు వెసులుబాటు కల్పించండి. తర్వాత పూర్తిగా ఎత్తివేసే వరకు మేము ఇలాగే ఈ యొక్క రెవెన్యూ మంత్రిని కానీ మిగతా మంత్రులు కానీ ప్రభుత్వాన్ని కానీ కదిలించే వరకు మేము ఇంకా ఉద్యమం చేస్తూనే ఉంటాము. కానీ ప్రస్తుతానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలు కోర్టు ఆర్డర్లు తెచ్చుకున్నారు కొంతమంది. వాటికి అనుమతి ఇవ్వాలని నేను కోరుతున్నాను ఈరోజు మీడియా పరంగా. అయితే మేము రోజు చూస్తున్నాం, రోజు సమస్య ఒక్కళ్ళే అనుకుంటున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ప్రతి విలేజ్లో ఉంది, ప్రతి మండలంలో ఉంది, ప్రతి జిల్లాలో ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక సెక్షన్లో, ఏదో ఒక యాక్ట్లో చాలా భూములు ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టారు. ఇప్పుడు మా సమస్య ఏంటంటే సీలింగ్ కింద మాది పెట్టారు. రకరకాల గవర్నమెంట్ భూములను పెట్టండి, నేను అర్థం లేదు. మీకు ఒక క్లారిటీ వచ్చే వరకు మీ యొక్క ఆ భూముల మీద సర్వే చేయించండి. క్లియర్ ఉన్నాయి వదిలేసేయండి. మిగతా గవర్నమెంట్ భూములు ఏమైనా ఉంటే మీరు స్వాధీనం చేసుకోరు, మేము అర్థంట్లేము. దాని గురించి మాకు ఎలాంటి కాంట్రవర్సీ లేదు. మేము దాని గురించి ఏం డిమాండ్ చేయట్లేదు. మేము కష్టపడి కొనుక్కున్నటువంటి భూములను మాకు ఇవ్వండి అంతే. ఎందుకంటే మేము ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఎట్లా తెచ్చుకున్నాం, మేము 56 నుంచి రికార్డు తీసుకున్నాం. 1956 నుంచి ఎప్పుడైతే రెవెన్యూ రికార్డు పుట్టిందో అప్పటి నుంచి మేము క్లియర్గా అన్నీ ఎవరికి అమ్మారు, ఎట్లా వచ్చింది అని అంత టోటల్ క్లియరెన్స్ తీసుకొని కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ యొక్క ఆర్డర్ ద్వారా కనీసం రిజిస్ట్రేషన్కి అనుమతి ఇవ్వాలని మేము కోరుతున్నాము. నేను స్థానిక 19, 20, 21 డివిజన్ల కార్పొరేటర్లకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఈ మధ్య ఎలక్ట్ అయ్యారు, అధికార పార్టీ నుంచి గెలిచారు. మీ యొక్క పనితీరు బాగుంది. అది పొద్దున్న లేచి నుంచి మీరు చాలా కాలనీ అంతా తిరుగుకుంటూ ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ మోరి సమస్య ఉంది, ఎక్కడెక్కడ నీటి సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, వాటి మీద మీరు బాగా పనిచేస్తున్నారు. ప్రజలకు బాగా మీ సేవలు అందిస్తున్నారు. కానీ ఆ వాటర్ ముందు ఆ మోరి వెనకాల ఉన్న ఇల్లు గురించి మీరు ఆలోచిస్తున్నారు. అది నిషేధ జాబితాలో ఉంది. మీ యొక్క ప్రభుత్వమే నిషేధ జాబితాలో పెట్టింది. దాన్ని వెంటనే మీరు అడగాల్సిన బాధ్యత
మీపై ఉంది కాబట్టి మీరు ఈ యొక్క సమస్యను మంత్రి గారి ద్వారా, తర్వాత జిల్లా అధ్యక్షుల వారి ద్వారా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోగలరని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ గురించి, మీ పనితీరు గురించి మాకు ఎలాంటి కాంట్రవర్సీ లేదు. మీరు బాగా పనిచేస్తున్నారు, కష్టపడి గెలిచారు, అందరినీ మెప్పించారు, ప్రజల ద్వారా మీరు ఎలక్ట్ అయ్యారు. దాని గురించి మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క సమస్యను, ఇది చాలా పెద్ద సమస్య, 10,000 కుటుంబాల సమస్య, డివిజన్లే ఉన్నాయి, వందలాది ఎకరాలు. దీన్ని ఖచ్చితంగా మీరు ముందుండి తీసుకుపోవాలి మమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను జూన్ 30 వరకు నేను అందరికీ డెడ్ లైన్ విధిస్తున్నాను. ఈ యొక్క జూలై 1 మా సమస్య ఇట్లా పరిష్కారం కాకపోతే మేము తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రెవెన్యూ వ్యవస్థ మీద, రెవెన్యూ తప్పుల మీద, ధరణి తప్పుల మీద, ఈ యొక్క భూభారతి తప్పుల మీద ఉద్యమం చేయాలని ఈ యొక్క మీడియా ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం. మేము పెద్ద ఎత్తున అన్ని జిల్లాల ప్రజలను, అన్ని జిల్లాల నాయకులను కలుపుకొని, చిన్న పార్టీ నాయకులను కలుపుకొని మేము పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో మేము హెచ్చరిస్తున్నాము. మీరు వెంటనే ఈ యొక్క 22A నిషేధ జాబితా యొక్క సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నాను. లేకపోతే మేము జూలై 1 నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి రెడీ అవుతున్నాము. మా యొక్క ఇబ్బందిని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము. నా పేరు కృష్ణవేణి రెడ్డి. మేము ఇక్కడ వచ్చి 20 years అవుతుంది. ఇల్లు కట్టుకొని ఇక్కడే సెట్ అయ్యాం. మేము ఇల్లు కట్టుకున్నాము, 1-2 ఫ్లాట్స్ కొనుక్కున్నాం. ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసమని, స్టడీ కోసమని, ఏదైనా అవసరమైతే యూజ్ అవుతాయి కదా అని కొనుక్కున్నాం. అవి ఏంటంటే ఇప్పుడు 22A కింద పెట్టారు. మరి ఏంటి అంటే అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు అది ఏది లేదు, గవర్నమెంట్ రేకుర్తి ఇవన్నీ 22A కింద పెట్టారు. కొత్తపల్లి, విద్యానగర్, రేకుర్తి ఇట్లాంటి. మరి ఆ ఏరియాలో మేము ప్లాట్లు కొనుక్కున్నాం. మరి అక్కడ అప్పుడు ఇదే ల్యాండ్స్ అసైన్ భూములు అని ఉంటే మేము అక్కడ కొనుక్కోకపోదాం కదా, వేరే కాడ కొనుక్కున్నాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. మధ్యలో TRS వచ్చింది, ఆ ప్రాబ్లం ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు మాకు రిజిస్ట్రేషన్ అయినప్పుడు గవర్నమెంట్ ఆఫీసులలో ట్యాక్స్లు పే చేస్తే మొటేషన్లు అయితేనే కదా రిజిస్ట్రేషన్లు అవుతాయి. మరి అలాంటప్పుడు అప్పుడు రిజిస్ట్రేషన్కి అడ్డు లేనిది ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? ఎందుకు చెప్పాలి? అప్పుడే ఆపితే మేము వేరే కాడ కొనుక్కుందాం, ఇవి కావు అని చెప్తే మేము వేరే కాడ కొనుక్కుందాము, పిల్లలకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లమే లేకుండా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో మేము లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే అవి కావు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి చనిపోవాలా ఏంటి? అసలు గవర్నమెంట్ ఏం పట్టట్లేదా? 10 నెలల నుండి తిరుగుతున్నాం పిచ్చోళ్ళలాగా. ప్రతి ఆఫీసర్ చుట్టూ తిరిగాము. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసాము, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, ఆయనని కలిసాము. గంగుల కమలాకర్ సార్ని కలిసాము, పొన్నం ప్రభాకర్ సార్ని కలిసాము, బండి సంజయ్ సార్ని కలిసాం, ప్రతి పార్టీ నాయకులను కలిసాం. మరి ఎవరు కూడా చూస్తామంటున్నారు కానీ ఇదివరకు అయితే దానికి సొల్యూషన్ అనేది చూడట్లేదు. మరి గవర్నమెంట్కు తెలియదా? ఇప్పుడు 10 నెలల నుండి సఫర్ అవుతున్నది గవర్నమెంట్కి తెలియదు అనేది అయితే నేను నమ్మను. ఎందుకంటే ఒక చిన్న విషయం ఒక 1 monthలో తెలియదంటే నమ్ముతారు. 10 నెలల నుండి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతుంటే పట్టట్లేదా? మరి అంటే మా ప్రాబ్లం అనేది మీకు కనబడట్లేదా? ఒక నా కుటుంబమే కాదు కదా, 10,000 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి అక్కడ. మరి సఫర్ అయినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కదా. ప్రజాపాలన అని ఒకటి బోర్డు పెట్టుకొని తిరగడం కాదు కదా గవర్నమెంట్. ప్రజలను ఇబ్బంది పాలు చేసుకుంటూ చూసుకుంటూ వినోదం చూస్తున్నారా? మరి సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఒకటే విన్నవిస్తున్నాం, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఎందుకంటే మీకు తెలియదని మేము అనుకోవట్లేదు. ఇప్పుడు 10 నెలల నుండి సఫర్ అవుతున్న ప్రతి మీడియా వాళ్ళు అన్ని మీడియాలలో మేము కవర్ అయ్యాం. అయినా కానీ మీకు కనబడట్లేదా? మేము అసలు ఏంటి మా ప్రాబ్లం అనేది కనబడట్లేదా? మరి ఇంతమంది సఫర్ అవుతుంటే మీరు ఎందుకు చూస్తున్నారు? 10,000 కుటుంబాలు సఫర్ అవుతున్నాం. మేము అందరు ఓట్లు వేయందే మీరు గెలిచారా? స్టేజ్ మీద కూర్చున్నారా ఇప్పుడు ముఖ్యమంత్రి స్టేజ్ మీద? మరి అట్లాంటప్పుడు మా సమస్యను పరిష్కరించాలి కదా. మీరు నిజంగా అసైన్ బాంబులు అయితే పక్కకు పెట్టేసి మావి క్లియర్ చేయాలి కదా. మొత్తం మందిని ఆపేసి మా రిజిస్ట్రేషన్ కాకపోతే మా పిల్లల పెళ్ళిళ్ళు మేము స్టడీ ఎలా చేయాలి? మాకు ఇప్పుడు మాకేమన్నా ఫండ్స్ ఉన్నాయా? మాకేమన్నా మీలాగా గవర్నమెంట్ ఆఫీసర్లమా మేమన్నా? ఏం కాదు కదా, ఏదో కాయ కష్టం చేసుకొని బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు మా ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. ప్రతి గవర్నమెంట్ నాయకుడికి ఇప్పుడు కలెక్టర్ నుండి చెప్తున్నాను నేను, గవర్నమెంట్ ఆఫీసర్లకు, కలెక్టర్కు, సీఎం రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఒకటే విన్నవిస్తున్నాం. ఈ సమస్య రెవెన్యూ సమస్య కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే లేకపోతే చాలామంది రాస్తారోకులాగా చేసి మొత్తం మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అది మీకు అప్పుడే మీకు హ్యాపీ అంటే ఇక అది కూడా అవుతుంది ముందు. ఇప్పుడు మేము సీరియస్గానే ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి. 22A కింద మేమందరం బాధితులం. దాదాపు 10 నెలల నుంచి ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో మేమందరం బాధితులం వచ్చి
కలెక్టర్ మేడం గారికి వినతి పత్రాలు ఇస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీని మీద సాధ్యమైనంత తొందరలో అంటే ఒక 10-15 రోజుల్లో ప్రభుత్వం స్పందించి మా భూముల్ని 22A నుంచి ఎత్తివేయకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం, ఇంకా వేరే గతి లేదు. ఎందుకంటే మేము ₹1 కోటి పెట్టి ఇల్లు కొనుక్కొని ఇలా నిషేధిత జాబితాలో చేస్తే మేము ఏం కావాలి, మా పిల్లలు ఏం కావాలి, మా పిల్లల చదువులు ఏం కావాలి, మా భవిష్యత్తులు ఏం కావాలి. మేము కాయ కష్టం చేసి ప్లాట్లు కొనుక్కొని ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం. ఈ ప్రభుత్వం ఎట్లనే చేసి మమ్మల్ని ఆదుకొని దీనికి ఒక సూచన అంటే ఈ 22A నుంచి వాస్తవంగా మేము 4 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నాం. మేము ఇప్పుడే ఎంటీ ప్లాట్ కొనుక్కున్నది కాదు. 4 ఏళ్ల కింద ఇల్లు కట్టుకొని దానికి మున్సిపల్ పర్మిషన్లు తీసుకొని దానికి లోన్ తీసుకొని ఇన్ని పర్మిషన్ల ద్వారా ప్రతి సంవత్సరం కూడా మేము మున్సిపల్ ట్యాక్సీలు కూడా కట్టుకుంటూ 4 సంవత్సరాల నుంచి అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి మమ్మల్ని 22A నిషేధిత జాబితాలో చేర్చారు. మీ ఇల్లు అమ్మరాదు కొనరాదు అనేది ఒక బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల మేము రోడ్డు మీద పడ్డాం. మాలాంటి కుటుంబాలు దాదాపు ఈ రేకుర్తి, విద్యానగరు, కొత్తపల్లి నుంచి దాదాపు ఒక 10,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాం. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొని ఈ 22A నుంచి మమ్మల్ని బయట వేయాలని మేము కోరుకుంటున్నాం. వినతి పత్రాన్ని కూడా చేయడం జరుగుతుంది ఈరోజు. దయచేసి ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి గారు, కలెక్టర్ మేడం గారు దీని మీద స్పందించి వెంటనే మమ్మల్ని 22A బాధితుల నుంచి బయట వేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఉట్కూరి శ్రీనివాసరెడ్డి. నా పేరు ఉట్కూరి శ్రీనివాసరెడ్డి. శాతవాహన యూనివర్సిటీ ముందు మా ఇల్లు. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాం. ఉట్కూరి రమణారెడ్డి అండి, అది రేకుర్తి గ్రామం. నేను 3 సంవత్సరాల క్రితం రేకుర్తి గ్రామంలో ఒక ల్యాండ్ తీసుకొని 2025 ఫిబ్రవరిలో నాకు బిల్డింగ్ పర్మిషన్కి ఇచ్చింది. యాక్చువల్గా 2016 నుండి అక్కడ హౌస్ ట్యాక్స్ కడుతున్నాను. నేను కట్టేసి 2025 ఫిబ్రవరిలో మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పర్మిషన్ తీసుకున్నాను. బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన వితిన్ 3 months లోపల 22A కింద మళ్ళీ అనౌన్స్ చేసి అట్లా ఏమీ రాకుండా బ్యాంక్ లోన్లోకి వెళ్తే లోన్లు రాకుండా చేసింది. నేను 40 లక్షలు 50 లక్షల వరకు అప్పులు తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అప్పులు కట్టినాయి, ఎట్లా తీర్చుకోవాలి? లోన్ వస్తే కానీ అప్పులు తీర్చుకోలేని పరిస్థితి. లేదంటే భార్య 2 పిల్లలు పట్టుకొని ఆత్మహత్య చేసుకోవడం గతి. దీనిపైన ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అన్నది ప్రభుత్వ అధికారులు చెప్తారా, లేకపోతే కలెక్టర్ చెప్తారా, లేకపోతే సీఎం చెప్తారా? మనకు ఈ నెల ఎండింగ్ లోపల మాకు ఏదో ఒక సొల్యూషన్ చూపించండి. లేదంటే ఫస్ట్ వీక్ నుండి ఉధృతంగా చేస్తాము. దానికి ప్రతి జిల్లా స్థాయిలో అందరినీ కలుపుకొని వెళ్ళడానికి మా అధ్యక్షులు రెడీగా ఉన్నారు. మేమంతా ఒక కమిటీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎంత దూరమైనా ఫ్యామిలీలతో పాటుగా రోడ్డు ఎక్కుతాము. ప్రభుత్వాన్ని గద్దెదించాలా లేకపోతే ఏం చేయాలా అన్నది కూడా ఆలోచిస్తారు. మాకు కావాల్సిన సొల్యూషన్ ఇవ్వలేని పక్షంలో మీరు సమాధానం చెప్పండి, దాన్ని నెక్స్ట్ ఎట్లా చేయాలన్నది మేము చేస్తున్నాం. కుదరదు అంటే ఆత్మహత్యలు శరణ్యం అంటే మీ కళ్ళ ముందు చావమంటే చావడానికి కూడా 10,000 కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి. మాకు కావాల్సింది న్యాయం చేయండి. నా పేరు డాక్టర్ రహీం. నేను సాలాయినగర్లో ఉంటాను. నేను గత 12 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు అన్నీ కరెక్టే ఉన్నాయి. ఇప్పుడు ప్రొవిజనల్ లిస్టులో పెట్టారు. 22A కింద ఇప్పటి వరకు మేము ఇల్లు అమ్ముదామని ప్రాబ్లమ్స్ వచ్చినాయి మాకు చాలా వరకు. హాస్పిటల్లో పాలైనాము. మా అమ్మాయి పెళ్ళి కూడా ఉండే, అది పెట్టుకున్నాము. ఇప్పటి వరకు పెళ్ళి కూడా కాలేదు, అట్లే ఆగిపోయింది. దయచేసి ఎలాగైనా ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని మేము కోరుకుంటున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలామంది మా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఏడుస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చారు. ఆత్మహత్యలకు దారేయడానికి తొందరలోనే ఉన్నది. అంత పరిస్థితి వచ్చింది ఇప్పటివరకే. ఎలాగైనా చేసి ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత బాగుంటుంది. 22A నుంచి తొందరగా తొలగించాలని మేము కోరుకుంటున్నాం.